కాలేజ్ లైఫ్ అంటే గుర్తొచ్చేది రెండే, ప్రేమ, స్నేహం. ఈ జనరేషన్లో ప్రేమ అంటే అమ్మాయిని చూసామా, పడగొట్టామా, వదిలేసామా, అంతే. ఇక స్నేహం అంటారా, ఇప్పుడున్న స్నేహంలో ఎవరిని నమ్ముతున్నామో, ఎందుకు నమ్ముతున్నామో కూడా తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే మనం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా. మనం చాలా రేర్గా మంచి ఫ్రెండ్స్ని చూసుంటాం. ఇద్దరు కూడా అలాంటి వాళ్ళే. ఇదిగోనండి, తెగ చదువుతున్నాడే వీడే ఆనంద్. అనుకున్నారా రోజంతా చదివేంట్రా? జూనియర్ కోరిలో కేక్ కొన్నారంట్రా, ఓ రెండో శబ్దం కానీ పద. రే ఎప్పుడు అమ్మాయిలు గోలేంట్రా? అదిగో ఆనందగాడు ఎక్కడ రావాడు? అదిగో అమ్మాయిలంటే చూడు ఎలా చూసుకుంటున్నాడు. వీడేనండి కళ్యాణ్. వీడికి అమ్మాయిలంటే కొంచెం రే లైఫ్లో కలరింగ్ ఉండాలిరా. సారీ, కలరింగే ఉండాలి. వీడు రాడు కానీ మనం వెళ్దాం పదరా. నువ్వు చదువుకోరే. ఇలాంటి వాడు ఒక అమ్మాయికి పడిపోడండి. ఇప్పుడు బుక్ కాదు కదా, కనీసం న్యూస్ పేపర్ కూడా చదవట్లేదు. రోజంతా అమ్మాయి వెనకాలే, కానీ ప్రపోజ్ చేసే ధైర్యం లేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయండి, అమ్మాయికి ఇంకో ఫ్యాన్ కూడా ఉన్నాడు. రే మామ రోజు కాలేజ్ ఏంట్రా బోరు. ఇందుకే నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఇయర్ గురించి పక్కన పెట్టి కానీ నైట్ సిట్టింగ్ ఇద్దాం మామ. అర్థమే కానీ ప్రస్తుతానికి ఒక సిగరెట్ అందుకో. లైట్ లేదురా. లైటర్ మర్చిపోయా మామ. అది కూడా వంశీగాడు వస్తున్నాడు, వాడిని అడుగుదాం. హాయ్ మామా. లైటర్ ఉందా? లైటర్ గురించి పక్కన పెట్టు కానీ ఏంట్రా ఈ పోటీకి ఎవడో లైన్ వేస్తున్నాడంట? ఏం మాట్లాడుతున్నావురా? ఈ కోపం నా దగ్గర కాదు, ధైర్యం ఉంటే వాడిని ఇచ్చేది. ఎవరు రావాడు? ఎందుకే వదిలేసావెందుకే, విడిచేసావెందుకే, కన్నీరవుతున్నా ఎందుకే, ఎదురెదురుగా ఎందుకే, ఎదురవుతావెందుకే, ఎటు వెళుతూ ఉన్నా మౌనాన్ని వలచి. రే రే ఆపరా నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావురా? కాలేజ్ నుంచి వచ్చి రంగానే పుస్తకాలు తీసేవాడు. ఇప్పుడు చూడు పడగలు కంటున్నావు. ఆపరా చాలు కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు స్నేహ మళ్ళీ మ్యాచింగా? కాదురా, ఈరోజు స్నేహ కోటి ప్రపోజ్ చేశాడు. ఏమంది? నో ఉంది. ఒకవేళ నీకు కూడా నువ్వు చెప్తే చచ్చిపోతాను. చనిపోవడం ఏంట్రా? అవునరా, నేను నిజంగానే చచ్చిపోతాను. ఇంకోసారి ఆ మాట నవ్వుకే నేనే చంపేస్తాను. ఎవరా మీరు? ఏరా నువ్వు స్నేహంలో చేస్తున్నావా? అవును. ఎందుకు కొడుతున్నారా? నీకు నా పర్యా కావాలరా? ఇంకోసారి నా పోలీసు వాళ్ళకి వచ్చావు
ఏమైందిరా? ఏం లేదురా, చిన్న యాక్సిడెంట్. అలా కాదు కానీ ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు ఆగురా. ఆ మెకానికల్ రాకేష్ గారు కొట్టాడంటారా వీడిని? వాడు కొట్టేదానికి ఇందుకు ఏమైంది? ఏం లేదురా, వీళ్ళు వేసిన అని వాళ్ళు వేస్తున్నా అంట, అది మన బాధ. అయితే కొట్టేస్తాడా? ఎక్కడున్నాడు రావుడు? అవునరా, ఇంటికి ఆనంద్ గారు ఉన్నాడంటావా పోయాడంటావా? వాడు పోలేదురా, ఇప్పుడు నువ్వు పోతావు. ఎవడరా నువ్వు? నీ మొగుడిని బే. ఏరా, వాడికి ఎవరు లేరనుకున్నారా, ఎవరు రారనుకున్నారా? నువ్వు ఫ్రెండ్ కోసం డబ్బు ఇచ్చేవాడిని చూసుంటావు, ఫ్రెండ్షిప్లో తాగడానికి మంది ఇచ్చేవాడిని చూసుంటావు, కానీ నేను వాడి కోసం ప్రాణాలు ఇస్తాను. ఇంకోసారి వాడి జోలికి వచ్చావు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. ఏరా, వాడిని కొట్టావంటగా? తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడిగావు? ఆహా, ఊరికే ఎందుకు కొట్టావో తెలుసుకుందామని. ఏం లేదురా, ఈ మధ్య జిమ్కి వెళ్తున్నా కదా, నా పవర్ అంటే టెస్ట్ చేద్దామని. ఓహో, అవునా? అవునరా, మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, నన్ను ఎప్పుడు చీట్ చేయాలనిపించలేదు. ఫ్రెండ్షిప్ ఏమన్నా సెమ్మెక్స్ సమారా చీట్ చేయడానికి? ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. సరేరా, గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక అన్నో నెంబర్ నుంచి ఐ లవ్ యూ మెసేజ్ వచ్చిందిరా. ఏదో రాంగ్ నెంబర్ ఉంటుంది కదా. రే, అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తుందిరా. ఆన్సర్ చేయి. హలో హలో, ఎవడరా ఫోన్ చేసి మాట్లాడట్లేదు? మళ్ళీ అదే. హలో, మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదా, లేక నెట్వర్క్ ప్రాబ్లమా? చేదినా? హే కట్ చేయకు. హలో హలో హలో, నేను రే ఎవరు అమ్మాయిరా? ఎవర్రా? హలో హలో, చెప్పండి, ఎవరు కాదు? నేను లక్కీ, మీ కాలేజే మెక్. ఓ, నాకెందుకు ఫోన్ చేశారు? తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? నిజంగా మీకు నాకు తెలియదు. నైట్ మెసేజ్ చేశాను, చూడలేదా? అయినా నేను మీ కాలేజ్ అని చెప్తున్నాగా. నైట్ చేసింది మీరేనా? అయినా నాకెందుకు మెసేజ్ చేశారు? ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి ఐ లవ్ యూ ఎందుకు మెసేజ్ చేస్తుంది? మిగిలిన వారి గురించి నాకు తెలియదు. ఐ లవ్ యూ. నా గురించి నీకేం తెలుసు? నీ గురించి అంతా తెలుసు. కానీ నాకు మీ గురించి ఏం తెలియదు కదా. మిమ్మల్ని కలుసుకోకుండా, మీ గురించి తెలుసుకోకుండా నేను ఎడిషన్కి రాలేదు. అయితే నెక్స్ట్ సండే కాఫీ డేలో కలుద్దాం 9:30కి. ఓకే, బాయ్. ఎవరు అమ్మాయి? ఎవరో అమ్మాయి ప్రపోజ్ చేసింది. కంగ్రాట్స్ రామమ్మ. ఎవరో ఇద్దరు తెలియదు కదా. రేపు కాఫీ చేద్దాం. సరే, వెళ్ళి కలువ. సరే, కలుద్దాం.
హాయ్ హాయ్. ఏరా వెళ్ళిన పని ఏమైంది చెప్పరా? పాప పడింది. నువ్వు కేక్ రా. ఇంతకీ అమ్మాయిలా ఉంది? సూపర్ రా. అంటే రేపటి నుంచి నువ్వు ఇంకా నీలేత పాదాల పూదారిలో సాగని I love you I love you నీ నీలి కన్నుల్లో ఎరా ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలా? ఏముంటాయా రోజు రొటీన్ కాలేజ్కి వెళ్ళేసి. అరే ఇప్పుడే వచ్చేస్తారా? 2 minutes ఇప్పుడే వచ్చేస్తా. నువ్వు వచ్చినట్లే పోను. ఓకే బాయ్, ఉంటా. పదరా ఇంకా వెళ్దాం. ఇంకెక్కడికి వెళ్ళేది? మొదలుకి వెళ్దాం. అవునుగా, నేను ఒక అమ్మాయితో క్యాంటీన్లో చూసా. ఎవరు అమ్మాయి? ఓ తన చెప్పడం మర్చిపోయాను. మేము లవ్లో ఉన్నాం. తన పేరు లక్కీ. లక్కీయా? అమ్మాయి పేరు స్నేహ కదూ? అవునరా, తన ముద్దుగా లక్కీ అని పిలుస్తారు. తన పేరు నీకెలా తెలుసు? అమ్మాయి ఏదో కదా ఆనంద్ గారిలో వచ్చేస్తున్నది అమ్మాయిని. కళ్యాణ్, రే కళ్యాణ్, ఏమైంది? రే నన్ను కొంచెం ఒంటరిగా వదిలేరా. వెళ్ళిపో. ఏరా లేటు, ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదులే, చిన్న పని. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులే. సరే కానీ తినడానికి వెళ్దాం పదా. నేను రాను కానీ నువ్వు రారా. ఏ చెప్తే అర్థం కదా, వెళ్ళు. ఏరా తినడానికి వెళ్ళలేదా? లేదురా, ఇంకా వెళ్ళలేదు. ఎవర్రా కాల్ చేస్తున్నారు? ఎవరు లేరులే. రే అమ్మాయి కాల్ చేస్తుంది, మాట్లాడు.
హే ఏంటి కాల్ కట్ చేస్తున్నావు? ఏం లేదులే, చిన్న పని. అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటో? చెప్పాను కదా పనిలో ఉన్నానని. ఏం పని చేయట్లేదు కదరా, ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు? ఎందుకురా అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నావు? ఎవరన్నా ప్రశాంతంగా ఉండేరా? చేయలేనమ్మా. ఏరా దొరికిందా? లేదా ఏదా చదవడం అయిందా? ఎవరు చదువుతున్నాడు రా? అవునురా, ఈ మధ్య కళ్యాణ్ గాడేంటి నీతో కనపడడం లేదు? ఏమోరా, ఈ మధ్య వాడు అదోలా ఉంటున్నాడు. అవును, నీతో విషయం చెప్పాలి. అవునా, ఏంటది? అవునా, నువ్వు స్నేహం లవ్ చేస్తున్నావు కదా? తెలిసిందే కదా. ఇప్పుడు చెప్పే విషయం నేను బాధ పెట్టచ్చు, కానీ చెప్పదా తప్పదు. పర్లేదు చెప్పు. నువ్వు లవ్ చేస్తున్న స్నేహాన్ని కళ్యాణ్ గారు కూడా లవ్ చేస్తున్నాడు. రే ఏం చెప్తున్నావురా? అవునుగా, నువ్వు విన్నది నిజమే. కళ్యాణ్కి కూడా ఈ విషయం తెలుసు. అందుకే నా వాడి మధ్య నాతో సరిగ్గా బిహేవ్ చేయడం లేదు. నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు వాడికి ఎవరు చెప్పారా? నేనే. ఎందుకు చెప్పావురా? నేను అమ్మాయి ప్రేమించడం నిజమేరా. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను. కానీ ఆ అమ్మాయి వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రే లేరా? రే హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. పార్టీ ఎక్కడ? రే పొద్దునే అన్నీ ఉన్నాయి. రే ప్లాన్స్ ఏం లేవురా, రొటీనే. ఏమో ఉంటాయి చూడు. ఏం లేవురా బాబు, మన వాళ్ళతోనే పార్టీ రేపు పొద్దున ఇచ్చుకొస్తాను. ప్రతి బర్త్డేకి ఫస్ట్ విష్ చేసేవాడే, ఈసారి ఇంకా విష్ చేయలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇంతకీ ఏంటది? నా ఫ్రెండ్ కళ్యాణ్కి ముందుగా హ్యాపీ బర్త్డే రా. ప్రతి బర్త్డేకి 12వగానే విష్ చేసేవాడు, ఇంతవరకు విష్ చేయలేదంటే నేను ఆలోచిస్తున్నావు. నాకు తెలుసు. సారీ రా, ఇకపైన అలా విష్ చేయలేను. నేను లవ్ చేసే అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు. ఇన్ఫ్యాక్ట్ మీ ఇద్దరు లవ్లో ఉన్నారు. ఇక అమ్మాయి నన్ను ఇష్టపడదు, నిన్ను వదులుకోలేదు. ఈ ఇన్సిడెంట్ అంతా అనుకోకుండా జరిగినా నేను తట్టుకోలేకపోయాను రా. నాకు తెలుసురా, నేను అన్నంతవరకు నువ్వు అమ్మాయిని ప్రేమించు. అందుకే వెళ్ళిపోతున్నారా. బాగా చదువుకో. ఆ అమ్మాయి చాలా మంచిది, బాగా చూసుకోరా. మీ ఇద్దరు ఇప్పటికీ కలిసి ఉన్నారు. మీకోసం, నా కోసం. ఇంకుంటా మరి, మీ ఆనందం. అమ్మాయిని వదులుకుందాం అనుకున్నాను రా, కానీ నువ్వే లేకపోతే ఇంకా నా అమ్మాయి ఎందుకురా? ఇంతకీ మా నాన్న ఎక్కడ అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్లే అతను సూసైడ్ చేసుకున్నాడు. బట్ దేవుడి దయ వల్ల అతను చిన్న గాయాలతో బయటపడ్డాడు. కానీ ఆ గాయాలు తన గతాన్ని మర్చేలా చేసింది. రియలీ ఈ సో లక్కీ. ఎందుకంటారా? తన గతం గుర్తున్నట్లయితే ఈజ్ నో మోర్. ఈ సమాజంలో ప్రేమ అంటే ఒకరు కాకపోతే ఇంకొకరు కాకపోతే మరొకరు. బట్ ఆనంద్ తన ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్నాడు. ఒక స్నేహం తన స్నేహితుడి ప్రేమ కోసం తన ప్రాణాలు ఇవ్వాలనుకున్నాడు. ప్రేమించడం గొప్పతనం కాదు, ఆ ప్రేమను గెలిపించడమే గొప్పతనం. ఈ సృష్టిలో ప్రేమకి ఎంత విలువ ఉందో స్నేహానికి కూడా అంతే విలువ ఉంది. సో ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ బోత్. When I see you, I run out of words to say. I wouldn't leave you, 'cause you're that type of girl to make me stay.
యాక్షన్ మళ్ళీ రియల్గా పడను ఇప్పుడు త్రీ యాక్షన్ గో. నువ్వు నెక్స్ట్ డైలాగ్ ఏందిరా ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్ కోసం డబ్బు ఇచ్చామని Friend కోసం డబ్బు ఇచ్చావు. సరే తాగడానికి మంది ఇచ్చేవాడు. అంతే 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 నేను వాడి కోసం ప్రాణం. నీ కోరిక ఎవడో లైన్ వేస్తున్నాడంట. ఏమో ఆడుతున్నారా? నీ కోపం నా మీద కాదు, ధైర్యం ఉంటే వాడి మీద చూపి. సిగర్ ఎవడ్రా వాడు? మాలు మేము రోజు 2, 1 యాక్షన్. నేను చెప్పినప్పుడు నిన్న క్యాంటీన్లో ఒక అమ్మాయితో కలిసాం. అమ్మాయి తను నా లవర్ ఎందుకు చెప్తాను జూమ్ చేసుకున్నాం. సవా ఎట్టొచ్చు తాట. అది తాట అంటే